ఓం శాంతి. ఈరోజు 3/6/2025 मीट बच्चे, अब तुम नए संबंध में जा रहे हो, इसलिए यहाँ के कर्म बंधनी संबंधों को भूल कर्मा की बनने का पुरुषार्थ करो. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు కొత్త సంబంధంలోకి వెళ్తున్నారు. అందువలన ఇక్కడ ఉండే కర్మబంధని సంబంధాలను మరచి కర్మాతీతంగా తయారయ్యే పురుషార్థం చేయండి. प्रश्न: बाप किन बच्चों की वाहवाह करते हैं? सबसे अधिक प्यार किन्हों को देते हैं? బాబా ఏ పిల్లల యొక్క మహిమ వావా అంటూ చేస్తారు? అందరికన్నా ఎక్కువ ప్రేమ ఎవరికి ఇస్తారు? उत्तर: बाबा गरीब बच्चों की वाहवाह करते हैं. वाह गरीबी वाह. బాబా పేద పిల్లలకు వావా అని మహిమ చేస్తారు. ఓహో పేద పిల్లలరా, ఓహో అని పేదల మహిమ చేస్తారు బాబా. आराम से 2 रोटी खाना है, अब बचने ఆరాంగా 2 రొట్టెలు తింటే సరిపోతుంది. వారికి ఇంకెక్కువ లోభము, ఆశ ఉండదు. गरीब बच्चे बाप को प्यार से याद करते हैं. పేద పిల్లలు బాబాను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. बाबा अनपढ़े बच्चों को देख खुश होते हैं, क्योंकि उन्हें पढ़ा हुआ भूलने की मेहनत नहीं करनी पड़ती है. బాబా చదువు లేనటువంటి పిల్లల్ని చూసి ఖుషి అవుతూ ఉంటారు. ఎందుకంటే వారికి చదివినది మరిచే శ్రమ పడే అవసరం ఉండదు, మరవాలి అనే అవసరం ఉండదు. చదువుకునే లేదంటే బాబా చెప్తారు కదా, ఇంతవరకు చదివినవన్నీ మరచి నేను చెప్పిందే వినండి అన్నప్పుడు ఆ మరవాలి అనే శ్రమ వాళ్ళకి ఉండదు చదువుకొని పిల్లలకి. అందుకే బాబా చదువు లేని పిల్లలు, పేద పిల్లలు ఎందుకంటే 2 రొట్టెలు పొట్టకు లభించే బస్ ఖుషిగా ఉంటారు. ఇంకా వాళ్ళకి లోపత్వం ఉండదు. చదువు లేని పిల్లలంటే ఎందుకు ఇష్టం అంటే, పాత విషయాలన్నీ ఏవేవో ఎక్కడెక్కడో విని ఉన్నవి, చదివి ఉన్నవి మరిచే ప్రయత్నం వేరేగా చేసే పని ఉన్నది వాళ్ళకి. అందుకే ఈ 2 రకాల పిల్లలంటే ఎక్కువ ప్రేమ బాబాకు ఉంటుంది. వారికి వా అని మహిమ చేస్తారు బాబా. ओम शांति. अब बाप को बच्चों के प्रति रोज रोज बोलने की दरकार नहीं रहती कि अपने को आत्मा समझो. బాబా రోజు చెప్పే అవసరం లేదు కదా, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. आत्माभिमानी भाव अथवा देही अभिमानी भाव अक्षर है तो वही न आत्माभिमानी भाव अन्न देही अभिमानी भाव अन्न अदे पदमु कदा. बाप कहते अपने को आत्मा समझो. आत्मा में ही 84 जन्मों का पाठ भरा हुआ है. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. एक शरीर लिया, पाठ बजाया, फिर शरीर खलास हो जाता है. आत्मा तो अविनाशी है. ఒక శరీరం ధరించేము, పాత్ర అభినయించేము, మళ్ళీ
ఆ శరీరం సమాప్తి అయిపోతుంది, ఆత్మ అయితే అవినాశి. तो बच्चों को ये ज्ञान अभी ही मिलता है और कोई को इन बातों का पता नहीं है. పిల్లలు మీకు ఇప్పుడే ఈ జ్ఞానం లభిస్తుంది, మీకు తప్ప ఇంకెవరికి విషయం తెలియనివి. अब बाप कहते कोशिश कर जितना हो सके बाप को याद करो. ఇప్పుడు బాబా చెప్తున్నది ఏంటంటే ప్రయత్నించి మీరు ఎంత వీలుంటే అంత బాబాని జ్ఞాపకం చేయండి. బందీ दूरी में लग जाने से तो इतनी याद नहीं ठहरती. ఉద్యోగం వ్యాపారంలో వెళ్ళలేక, పనుల్లో వెళ్ళలేక अंत बाबा स्मृति निलबड़दु. गृहस्थ व्यवहार में रहकर कमल फूल समान पवित्र बनना है, फिर जितना हो सके मुझे याद करो. అందుకే స్మృతి నిలబడదు కాబట్టి ప్రయత్నించి కోషిష్కర్ బాబా చెప్తున్నారు, ఎంత వీలుంటే అంత నన్ను జ్ఞాపకం చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలి పుష్ప సమానంగా పవిత్రంగా కూడా తయారవ్వాలి. ప్రసన్నకి हमको निष्ठा में बैठना है. నిష్ఠాక్షరి రౌండ్ వాస్తవమే యాద్. నిష్ఠలో కూర్చుని పోవాలి అలా అనుకోకండి. స్మృతి అంటే అది రాంగ్. నిష్ఠ అనేది ఇక్కడ లేదు. వాస్తవానికి ఇక్కడ మనం చేసేది జ్ఞాపకము, స్మృతి. కహా భీ బైఠే హో బాప్కు యాద్ కర్. ఎక్కడ కూర్చున్నా బాబాని జ్ఞాపకం చేయండి. కూర్చొని చేస్తారు, తింటూ కూర్చుంటూ లేస్తూ నడుస్తూ కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాం. కూర్చొని చేసేసాను, గంట అయిపోయింది అని వదిలేయటం కాదు. माहे के तूफान तो बहुत आएंगे, कोई को क्या याद आएगा, कोई को क्या. तूफान आएंगे जरूर, फिर उस समय उनको मिटाना पड़ता है कि ना आए. మాయా తుఫాన్లు చాలా వస్తాయి. ఎవరికి ఏది గుర్తొస్తుంది, ఎవరికి ఏది గుర్తొస్తుంది. యోగంలో తప్పకుండా మాయా తుఫాన్లు వస్తాయి. అవి గుర్తు రాకుండా ఉండేలాగా వాటిని తొలగించుకుంటాం. వేరే వైపు మనస్సు వెళ్తూ ఉంటే దానిని ఆ స్మృతుల వైపు నుండి తొలగించి బాబా వైపు పెట్టటము ప్రయత్నించాల. ఆ సమయంలోని यहाँ बैठे बैठे भी माया बहुत तंग करती रहेगी. यही तो युग है. जितना हल्के होंगे उतने बंधन कम होंगे. ఇక్కడ కూర్చొని కూర్చొని కూడా బాబా ఎదురుగా మాయ చల విసిగించవచ్చు. బుద్ధి అటు తీసుకెళ్ళి ఇదే కదా మరి యుద్ధం అంటే మాయతో. ఎంత తేలిగ్గా ఉంటే మీరు అంత మీ బంధనలు తగ్గిపోతాయి. पहले तो आत्मा निर्बंधन ही. जब जन्म लेती तो माँ बाप में बुद्धि जाती है, फिर स्त्री को अडॉप्ट करते, जो चीज सामने नहीं थी वो सामने आ जाती. फिर बच्चे पैदा होंगे तो उनकी याद बढ़ेगी. బంధన నిర్బంధన కోసం బాబా వివరిస్తున్నాడు. ఆత్మ పరంధామంలో ఉంటుంది కదా, అప్పుడు ఏ బంధన లేదు కదా, నిర్బంధన అంటాం, బంధన ముక్త అంటాం. ఆ తర్వాత జన్మ తీసుకుంటాము. శరీరం అని ఒక బంధన ఉంటుందా, మళ్ళీ అమ్మా నాన్నతో బుద్ధి కనెక్ట్ అవుతుంది. వాళ్ళ మోహంలోని బంధన, అమ్మా నాన్న సంబంధం యొక్క బంధన. పెరిగి పెద్దయ్యాక భార్యనో భర్తనో ఇంతవరకు లేని ఒక సంబంధం, ఒక వస్తువు ఎదురుగా వస్తుంది, అది ఒక బంధన పెరిగింది. తర్వాత పిల్లలు జన్మిస్తే వాళ్ళ జ్ఞాపకాలు పెరుగుతాయి, ఇంకో బంధన పెరిగింది. अब तुम सबको ये भूल जाना, एक बाप को ही याद करना है, इसलिए बाप की महिमा है. ఇప్పుడు ఈ బంధాలన్నీ మీరు మర్చిపోవాలి, ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే బాబా యొక్క మహిమ చేస్తూ ఉంటారు. तुम्हारा माता पिता आदि सब कुछ वही है, उनको ही याद करो. ఏమని మహిమ చేస్తారు బాబా? మాతా పితా అన్ని అతన్ని జ్ఞాపకం చేసుకోండి. वो तुमको भविष्य के लिए सब कुछ नया देते, नए संबंध मिल जाते हैं. संबंध तो वहां भी होगा ना, ऐसे तो नहीं कि कोई प्रलय हो जाती है. భవిష్యత్ కోసం అన్ని కొత్త సంబంధాల్లో తీసుకెళ్ళిపోతున్నారు బాబా, కొత్తది ఇస్తున్నారని. సతీగంలో కూడా సంబంధాలని ఉంటాయి కదా,
ప్రళయం అయిపోదు కదా, మిగులుతారు కదా. తుమ్ ఏక్ శరీర్ చోడ్ ఫిర్ దూసరా లేతే, ప్రళయం అయిపోదు. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకుంటారు మీరు. ఆరోగ్యము, ఆయుష్ అన్ని ఉండే నిరోగి కాంచనకాయ ధరిస్తారు కదా సత్యయుగంలో. जो बहुत अच्छे अच्छे वो जरूर होंगे स्कूल में जन्म लेंगे. మంచి మంచి పురుషార్థులు తప్పకుండా ఉన్నత కులంలో జన్మ తీసుకుంటారు. तुम पढ़ते हो भविष्य 21 जन्मों के लिए. पढ़ाई पूरी हुई और प्रारब्ध शुरू होगी. 21 జన్మల భవిష్యత్ కోసం చదువుకుంటున్నాం మనము. చదువుకుంటాగానే మీ ప్రారంభం స్టార్ట్ అయిపోతుంది. स्कूल में पढ़कर ट्रांसफर होते हैं ना, तुम भी ट्रांसफर होने वाली हो. శాంతిధామ్ ఫిర్ సుఖధామ్ మే. స్కూల్లో కూడా ఒక క్లాస్ పూర్తయికి ఇంకో క్లాస్ లో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మీరు కూడా మీ రిజల్ట్ రాగానే ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంది శాంతిధామానికి. అక్కడి నుండి సుఖధామంలో వెళ్తారు. इस चीची दुनिया से छूट जाएंगे, इसका नाम ही नरक. सती को कहा जाता है स्वर्ग. ఈ చీచి ప్రపంచం నుండి అయితే విడుదలైపోతారు మీరు. दिन पेरे नरकम, सती का स्वर्गम अंटारू. यह मनुष्य कितने घोर अन्याय में है. धनवान जो है वो समझते हमारे लिए ही स्वर्ग है. ఇక్కడైతే మనుషులు ఇంత ఘోర అంధకారంలో ఉన్నారో, ధనవంతులైతే ఇక్కడే స్వర్గం ఉందనుకుంటున్నారు. अंधकार కదా ఇది. स्वर्ग होता ही नहीं दुनिया में. ये पुरानी दुनिया तो विनाश हो जानी. ఎందుకు అంధకారము అజ్ఞానం అంటాము? స్వర్గం కొత్త ప్రపంచంలో ఉంటుంది, పాత ప్రపంచం అయితే వినాశన దశలో కనిపిస్తుంది. అయినా ఇది స్వర్గం అని కూడా అంధకారం కదా. जो कर्मातीत अवस्था वाले होंगे वो कोई धर्मराजपुरी में सजाएं थोड़ी होगी. स्वर्ग में तो सजा होगी ही नहीं. कर्मातीत अवस्थకు చేరుకున్నారనుకోండి, వాళ్ళ ధర్మరాజు పూజలో శిక్ష అనుభవిస్తారా? స్వర్గంలో ఏదో శిక్ష ఉండదు. ఆ గర్భమే మహల్ రైత, గర్భ మహాల్ ఉంటది. గర్భంలో శిక్ష అనుభవిస్తారనేది ఉండదు కదా స్వర్గంలో. దుఃఖకి బాత్ नहीं, దుఃఖం అనే విషయమే ఉండదు జన్మ తీసుకోవటంలో కూడా. అక్కడ ధర్మాతీతం అయితే దుఃఖాల నుండి విడుదలైపోతారు, అంటే ధర్మరాజు శిక్ష నుండి విడుదలైపోతారు. यहाँ तो गर्भ जल है जो सजाए पाते रहते हैं. तुम कितने बार स्वर्गवासी बनते ये याद करो तो भी सारा चक्र याद रहे. ఇక్కడైతే గర్భ జైల్లో శిక్షశాల అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు స్వర్గవాసి అవుతున్నారు? ప్రతి 5,000 సంవత్సరాలలో ఒకసారి 2,500 సంవత్సరాల కోసం స్వర్గవాసి అవుతున్నారు కదా. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే కూడా చక్రం అంతా గుర్తుంటుంది. చక్రం యొక్క జ్ఞానం అంతా. एक ही बात लाखों रुपयों की है, ये भूल जाने से देहाभिमान में आने से माया नुकसान करती है. यही मेहनत है. ఒకే విషయం, ఒకే పాయింట్, ఒక్క పాయింట్ బాబా తీసుకున్న లక్షల రూపాయలు విలువైనది. వీటిని మర్చిపోతేనే బాబా పాయింట్స్. ఇంకా దేహాభిమానంగా రావడం వల్లనే మాయ నష్టం కలిగిస్తుంది. ఇందులోనే శ్రమ ఉంది. देहाभिमानों ने मुक्तुल अवटम. मेहनत भी करो पर नहीं पा सकते. श्रम लेनी उन्नत पदवी పొందలేరు కదా. बाबा को कहते बाबा हम अनपढ़े कुछ नहीं जानते. बाबा तो खुश होते क्योंकि यहाँ तो पढ़ा हुआ सब भूलना है. ఇక్కడ వచ్చి అంటారు బాబా మేము చదువుకోలేదు, చదువు లేదు అంటే, ఏమీ తెలియదు మాకు అంటే ఇంకా చాలా మంచిదని ఖుషి అవుతారు. ఎందుకంటే ఇక్కడ చదివిందని అంతా మరవాలి కదా. మర్చే ప్రయత్నం మీకు చేసే పని లేదు అని ఖుషి అవుతారు బాబా. ये तो थोड़े टाइम के लिए शरीर निर्वाह आदि के लिए पढ़ना है. శరీర నిర్వహణ కొద్ది కాలం వినాశనం అయ్యే లోపల శరీర నిర్వహణ కోసం ఈ చదువులు చదువుతున్నాం. కానీ ఎక్కువ చదువులు ఎక్కువ బుద్ధి ఉంటే బాబాని ప్రేమగా జ్ఞాపకం చేసుకునే స్టేజ్ కూడా ఉండదు వాళ్ళకి. వింటారు, అర్థం అవుతుంది, కానీ లోపల నుండి ఏంటి బాబా చెప్తారు కదా, పూర్తిగా బాబాని నమ్మటం, ప్రేమించటం. వాళ్ళ బుద్ధి కొంచెం లాజికల్ గా తర్కిస్తూ ఉంటుంది.
అవసరమే లాజికల్ తర్కించి అర్థం చేసుకోవటం అనేది. అమాయకంగా బాబాని నమ్ముతారు కదా చదువు లేని వాళ్ళు. जानती हूं ना ये सब क्लास सुनने का है, जितना हो सके बाप को याद करना है और रोटी टुकड़ा कुछ से खाना है। वहां गरीबी इस समय की आराम से रोटी टुकड़ खाना है अबच नहीं है। తెలుసు కదా ఇప్పుడు వినాశనం అయిపోతుంది ఏదైతే చూస్తున్నామో అంతా. అందుకే వినాశనం కాని సంబంధం, వినాశనం కాని వస్తు అంటే బాబా. బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, 2 రొట్టెలతో కడుపు నింపుకోవాలి చాలు. ఆ పురుషార్థం పేదవాళ్ళకి ఈజీ. అందుకని వహ గరీబీ వహ పేదరికము, పేదలు వా అని ఈ సమయంలో ఉన్న పేదల మహిమ చేస్తున్నారు బాబా. आजकल अनाज मिलता कहाँ है, चीनी आदि भी धीरे धीरे करके मिलेगा ही नहीं. అయినా ఆహారం ఎక్కడ దొరుకుతుందంటారు ఈ రోజుల్లో. రాను రాను ఈ బియ్యం పంచదార ఇవి కూడా దొరకవు అంటున్నారు బాబా. ऐसे नहीं तुम ईश्वरीय सर्विस करती तो तुमको गवर्नमेंट दे देगी, वो तो कुछ भी जानते नहीं. దొరకకపోయినా అప్పుడు గవర్నమెంట్ మనకి ఇస్తుందిలే, ఎందుకంటే మనం బ్రహ్మకుమారి ప్రసిద్ధి చెందుతాం కదా, మనకైతే సప్లై అవుతుంది అని అనుకోకండి. వాళ్ళకి అసలు మన జ్ఞానమే తెలియదు కదా. हाँ, बच्चों को कहा जाता है गवर्नमेंट को समझाओ कि हम सब मिलकर माँ बाप के पास जाते हैं, उन को बच्चों के लिए टोली भेजनी होती है. यहाँ तो साफ कह देते हैं कि नहीं, लाचारी थोड़ी दे देते हैं. जैसे फकीर लोगों को कोई शाहूकार होगा तो मुट्ठी भर कर दे देगा, गरीब होगा तो थोड़ा बहुत दे देगा, चीनी आदि आ सकते हैं, परंतु बच्चों का योग कम हो जाता है. బాబా చెప్తున్నారా పిల్లలకు? బాబా చెప్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చెయ్యండి, మేమందరూ కలిసి తల్లి తండ్రి దగ్గరికి వెళ్తున్నాము కాబట్టి పిల్లల కోసం టోలీ పంపాల్సి వస్తుంది తల్లి తండ్రి ఇక్కడ. అందుకని గవర్నమెంట్ వైపు నుండి రేషన్ అది ఇస్తూ ఉంటారు కదా, మాకు ఇలా వస్తుంది పడుతుంది చెప్పండి అంటారు బాబా. కొంతమంది అయితే క్లియర్ గా చెప్పిస్తారు లేదు మీకు అని, కొంతమంది అడిగినందుకు తప్పదని ఏదో కొద్దిగా ఇస్తారు. బికారికి భిక్షకులకి దానం ఇచ్చినట్టు పిడికడు నింపి ఇస్తారు. ధనవంతులు ఉంటే ఇలా పేదలకి ఇస్తారు. పేదవాళ్ళు అంటే కొద్దిగా ఎక్కువ ఇస్తారు. బాబా చెప్తున్నారు ఏదేమైనా చీని పంచదారాన్ని ఏదైనా మీకు గవర్నమెంట్ నుండి ఎక్కడి నుండైనా మదద్ అనేది దొరకవచ్చు, కానీ యోగం ఉండాలి. పిల్లల యోగం తక్కువ ఉంటుంది. याद नहीं रहने कारण देहाभिमान में आने कारण कोई काम हो नहीं सकता. బాబా స్మృతి సరిగా లేని కారణంగా, దేహాభిమానాలను రోజంతా ఉంటున్న కారణంగా మీరు అనుకున్న ఏ పని జరగదు అంటారు బాబా. ये काम पढ़ाई से इतना नहीं होगा जितना योग से होगा, वो बहुत कम है. ఎంతైతే చదువు మురళి వినడం జ్ఞానం అర్థం చేసుకోవటం వలన, అంటే ఎంతైతే యోగం వలన మీకు సిద్ధి దొరుకుతుందో, మీకు కావాల్సింది అడగకుండానే దొరకటం ఇలాంటివి కూడా సిద్ధి దొరుకుతుంది యోగం ఎక్కువగా ఉంటే. అంత జ్ఞానం ద్వారా దొరకదు ఆ సిద్ధి అని చెప్తున్నారు బాబా. ఆ యోగం ఇప్పుడు చాలా తక్కువ ఉంది పిల్లల్లో. మాయా యాద్ को उड़ा देती है, रस्तों को और अच्छी टिपक करती है. అసలు బాబా సుంత లేకుండా ఎగరేసేస్తుంది కదా బుద్ధి నుండి. బలశాలిగా ఉన్న వాళ్ళు ఇంకా బాగా పట్టిస్తుంది. बलशाली है माया. अच्छे अच्छे फर्स्ट क्लास बच्चों पर भी ग्रहचारी बैठती है. మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లల పైన కూడా గ్రహచారం కూర్చుంటుంది. ग्रहचारी बैठने का मुख्य कारण योग की कमी है. ग्रहचारी के कारण ही नाम रूप में फंस मरते बड़ी मंजिल है. ग्रहचाరం కూర్చోటానికి తలపైన ముఖ్యమైన కారణం ఏంటి? మాయా గ్రహచారం కూర్చోటానికి యోగం యొక్క లోపము.
నామరూపాల్లో చిక్కుకుంటున్నారు. వేషారం కూర్చున్న కారణంగానే. చాలా ఉన్నతమైన గమ్యం, ఇదంతా ఈజీ కాదు. మాయం జయించేసాము, చేరిపోయాం సత్యగానికి అని. अगर सच्ची मंजिल पानी है तो याद में रहना पड़े. ఈ 3-4 లైన్స్ లో, ఈ 3 సెంటెన్స్ లో బాబా మనకి చెప్తున్నది ఇదే. ఒకవేళ మీరు నిజంగా సత్యమైన గమ్యానికి చేరుకోవాలి అంటే బాబా స్మృతిలో ఉండాలి ఎక్కువగా. ఎప్పుడు చేసుకుంటారో అది. అమృత వేళ మిస్ అయ్యారంటే మురళి క్లాస్ ముందు కూర్చొని చేసేవి, అలాగే సాయంత్రము మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు, కాకుండా మళ్ళీ పని చేస్తున్నప్పుడు ఏదైనా విషయం మన ఎదురుగా రాగానే షేర్ చేసుకోవాల్సి వచ్చిన ప్రతిదీ మన మనసులో ఏదైతే స్పందన వస్తుందో ప్రతి కర్మలలో అది బాబాతో షేర్ చేసుకోవటము. ఎలా చేస్తారో ఎక్కువగా బాబా స్మృతిలో ఉండాలి గమ్యానికి చేరాలంటే. बाप कहते ध्यान से भी ज्ञान अच्छा, ज्ञान से याद अच्छी. బాబా చెప్తున్నారు ధ్యానం అంటే ట్రాన్స్ లో వెళ్ళటం, సాక్షాత్కారాలు చూడటం, దానికన్నా జ్ఞానం మంచిది. జ్ఞానం కన్నా బాబా స్మృతి యొక్క సబ్జెక్ట్ ఇంకా మంచిది. ध्यान में जास्ती जाने से माया के भूतों की प्रवेशता हो जाती है. ऐसे बहुत ये जो फालतू ध्यान में जाके क्या क्या बोलते उन पर विश्वास नहीं करना. ధ్యానంలో ఎక్కువగా వెళ్ళడం వల్ల మాయాభూతాలు ప్రవేశిస్తాయి. చాలా మంది ఫాల్తూ ధ్యానంలో వెళ్తూ ఉంటారు, ఊరకనే సాక్షాత్కారాలు ఇంట్రెస్ట్ ఏమేమో చెప్తారు తిరిగి వచ్చి. ఆ మాటల్ని విశ్వసించకండి. జ్ఞానంతో బాబాకి మురళి में मिलता रहता है, बाप का बरदार करते रहते. జ్ఞానం అనేది బాబా మురళి ద్వారా డైరెక్ట్ గా దొరుకుతుంది. బాబా అందుకే హెచ్చరిస్తున్నారు, జ్ఞాన్ कोई काम का नहीं है. ట్రాన్స్ లో వెళ్ళడం ఒక్కటే ఎందుకు పనికి వచ్చేది కాదు. మహాత్మాయకి ప్రవేశత హో జాతి, అహంకార్ ఆ జాతాయి. మాయా యొక్క ప్రవేశత చాలా జరుగుతుంది ట్రాన్స్ లో వెళ్ళే వాళ్ళలో కూడా. అహంకారం కూడా వచ్చే అవకాశం ఉంది ట్రాన్స్ అన్ని క్లియర్ గా చూసి వచ్చే వారికి. ఇంకొకటి మాయ కూడా ప్రవేశించవచ్చు. మాయాభూతం ఏదో ప్రవేశించేస్తే నేనే బాబా, నాలో శివ బాబా వచ్చారు, నాలో బ్రహ్మ బాబా వచ్చారు, లేదా మామ వచ్చారు చెప్తూ ఉంటారు. ఇది ఇలా జరగదు. ఒకవేళ ఎవరైనా వచ్చేది ఉన్నా యజ్ఞంలో ఏదైనా చెప్పాల్సి వచ్చినా బ్రహ్మ బాబాలో లేకపోతే దాదిలో అది మధుబని యజ్ఞంలోనే జరుగుతుంది తప్ప ఎక్కడంటే అక్కడ ఎవరిలో వాళ్ళు రారు. అది కూడా యజ్ఞం ద్వారా కేటాయింపబడి ఉన్న సందేశీలు. దీనిలో కూడా అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది. అయినా దీనిలో మార్పులు ఏమి రావు కదా. ట్రాన్స్ లో వెళ్ళేది ఎలాగైతే స్కూల్లో ఆటలు సబ్జెక్ట్ ఉంటది కదా, చదివి 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 అలా చదువులోనే మైండ్ పెట్టి బోర్ అయిపోకుండా ఆరోగ్యం కోసము పనికొస్తుంది, రిఫ్రెష్ అవడానికి ఆటలు ఉంటాయి. అలా ట్రాన్స్ అనేది జ్ఞానంతో సబ్కు మిగతా రీతే జ్ఞానం లేని వల్ల శివ బాబా. జ్ఞానం అందరికీ లభిస్తూ ఉంటుంది, జ్ఞానం ఇచ్చేవారు శివ బాబా. మమ్మా को भी यहाँ से ज्ञान मिलता था ना, उनको भी कहेंगे मन मना. మమ్మాకు కూడా శివ బాబా నుండి జ్ఞానం దొరికింది. ఆమెకు కూడా ఇదే నేర్పించే బాబా మన్ మన భవ, నన్నే జ్ఞాపకం చేసుకొని बाप को याद करो, दैवी गुण धारण करो. अपने को देखना है हम दैवी गुण धारण करते, బాబా జ్ఞాపకం చేసుకో, దైవీ గుణాలు ధారణ చేయని నేర్పించారు మా అమ్మకు కూడాను. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు చూసుకోవాలి, మేము ఏమైనా దైవీ గుణాలు ధారణ చేసుకున్నామా లేదా. यहाँ ही दैवी गुण धारण करने, कोई को देखो अभी फर्स्ट क्लास अवस्था खुशी से काम करते, घंटे के बाद क्रोध का भूत आया खत्म. ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. కొంతమందిని చూస్తే ఎలా ఉంటున్నారంటే ఫస్ట్ క్లాస్ అవస్థ, ఇప్పుడు చూస్తే ఇప్పటికిప్పుడు చూస్తే
బాబా చాలా ఆనందపడిపోతారంట, ఖుషిగా సేవ చేస్తారు, ఖుషిగా పని చేస్తారు. ఓ చాలా మారిపోయారు వీళ్ళు అని కూడా బాబా టీచర్ అక్కలు అనుకుంటారు కదా. అదే ఒక గంట అయ్యాక చూస్తే క్రోధమని భూతం వచ్చేసింది, అరిచేస్తారు. ఇది బస్ కథం, ఇంత ఫస్ట్ క్లాస్ అని ఏదైతే ఎదుట వాళ్ళ మనసులో కూర్చున్నదంతా ఫినిష్ అయిపోతుంది ఆ విశ్వాసం. फिर स्मृति आती है तो हमने भूल किए फिर सुधर जाती. మళ్ళీ స్మృతిలోకి వస్తుంది, అయ్యో నేను తప్పు చేసేని అని మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. घड़ी घड़ी के घड़ियाल बाबा पास बहुत है. अभी देखो बड़े मीठे, बाबा कहेंगे ऐसे बच्चों पर तो कुर्बान जाऊं. घंटे बाद फिर कोई ना कोई बात में बिगड़ पड़ती, क्रोध आया, सारी की कमाई खत्म हो गई. अभी अभी कमाई, अभी अभी घाटा हो जाता, सारा मदार याद पर. ये ज्ञान तो बड़ा सहज है. బాబా చెప్తున్నారు, గడి గడికి ఉండే గడియారం పిల్లల యొక్క అవస్థ, క్షణ క్షణం తిరిగే గడియారం ఎక్కడ ఆగిపోతుందో, ఎలా అది ఏమో స్లో అయిపోతుందో. బాబా దగ్గర చాలా రకాలు కనిపిస్తూ ఉంటది పిల్లల్ని. ఇప్పుడిప్పుడే చూస్తే చాలా మధురంగా ఉంటారు. బాబా అంటారు, ఇలాంటి పిల్లల పైన బలిహారం అయిపోవాలా నేను, అలా ఉన్నారు నా పిల్లలని బలిహారం అయిపోతాను అంటారంట బాబా. ఒక గంట అయ్యాక చూస్తే ఏదో ఒక విషయంలోని కోపాల్లోకి వచ్చేస్తారు, మూడ్ ఆఫ్ అవుతారు, డిస్టర్బ్ అవుతారు. కోపం వచ్చిందంటే చేసిన సంపాదన అంతా సమాప్తి అయిపోయింది. చెప్తారు కదా, ఒకసారి కోపంలో వచ్చాము అంటే ఒక 3 నిమిషాలైనా కోపంలో వస్తే 3 జన్మల వరకు ప్రాప్తి, మీరు సంపాదించుకున్నది సమాప్తి అయిపోతుంది. ఒక రోజు కోపంలో వస్తే 3 రోజులు యొక్క పురుషార్థం మైనస్. 3 రోజులు చాలా బాగా ఉంది నా స్థితి, పురుషార్థం అమృత వేళ అన్ని అనుకుంటారు కదా, ఏ పొరపాట్లు జరగలేదు, దుఃఖం ఇవ్వలేదు, దుఃఖం అన్ని నేను పాస్ 3 రోజుల్లో అన్ని సబ్జెక్ట్స్ లో బాగుంది. అలాంటి 3 రోజుల పురుషార్థం మైనస్ అయిపోతుంది. अभी अभी कमाई, अभी अभी घाटा हो जाता, सारा मदार याद पर ही है. ఇప్పుడెప్పుడే సంపాదన చేసుకోవడం, గంట తర్వాత మనం మారిపోయింది లోపలంటే అప్పుడప్పుడే ఘాటా నష్టం అయిపోతుంది ఖాతాలో. ఏదైనా ఆధారం అంతా బాబా స్మృతి పైనే ఉంది. స్మృతి ఎక్కువగా ఉంటే, యోగయుక్తంగా ఉండే పిల్లలు అంత తొందరగా రియాక్ట్ అవరు. బాబాతోనే కనెక్ట్ అయ్యి బాబా సంబంధంలో ఉండే పిల్లలు ఎక్కువ కర్మ కాన్షియస్ లో ఉన్నప్పుడు, మన సోల్ కాన్షియస్ సుప్రీం కాన్షియస్ కన్నా కర్మ కాన్షియస్ ఎక్కువ అయిపోతుంది, దేహ భ్రాంతిలో ఉంటా, అప్పుడు రియాక్ట్ అయిపోతూ ఉంటాం మనం. ఇది కొంచెం గమనికి పెట్టుకోవాల్సింది. బాబా చెప్తారు కదా, కొండ ఎక్కుతున్నప్పుడు మనం బాగానే అడుగు వేస్తున్నాం అనుకుంటాం, కానీ గులకరాళ్ళు అలాంటి గులకగా ఉన్న మట్టి ఉంటుంది చూడండి, కాళ్ళు జారుతుంది. జారితే ఒక ఎన్ని 5 అడుగులు 6 అడుగులు 10 అడుగులు నడిచినంత దూరం వరకు కూడా కిందకి జారిపోవచ్చు, మళ్ళీ పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది. మనం నడిచే మార్గం అలాంటిది. కొంచెం గమనికి పెట్టుకుంటే సోల్ కాన్షియస్ ఉన్నానా, ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడే వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఇప్పుడు నేను సోల్ కాన్షియస్ ఉన్నానా, బాబా కనెక్షన్ లో కంబైన్డ్ గా ఉన్నానా, అప్పుడు రియాక్ట్ మనం మన మైండ్ లో అప్పుడు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే కొన్ని మంచి యుక్తులు వస్తాయి, టచింగ్ వస్తుంది. ఆ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ భాషలో నేను మాట్లాడాలి వాళ్ళతో, అంటే నెమ్మదిగా ఉండే భాషలో ఎలా వాళ్ళని మనం మోటివేట్ చేయొచ్చు, కోపంలో రాకుండానే ఐడియాస్ వస్తాయి అన్నమాట. అది యోగయుక్తమైన వారికి ఉండే స్టేజ్. అందుకే బాబా చెప్తున్నారు, సారా మదారి ఆధారం అంతా स्मृति पहनी होंगी. ज्ञान तो बड़ा सहज है, छोटा बच्चा भी समझा ले, परंतु मैं जो हूं जैसा हूं यथार्थ रीति जाने. జ్ఞానం చాలా సహజం, చిన్న పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా చెప్పేయగలరు. కానీ నేను ఎవరు ఎలా ఉన్నాను అని యథార్థంగా మనల్ని మనం తెలుసుకుని మార్చుకుని నడవడం చిన్నపిల్లలు చేయలేరు కదా. అది మెచ్యూర్ ఉండాలి మైండ్ జ్ఞానంలో.
अपने को आत्मा समझे, इस रीति छोटे बच्चे थोड़ी याद कर सकेंगे. స్వయాన్ని ఆత్మ అనుకుని అలా బాబా స్మృతి చిన్నపిల్లలు చేయగలరా? చేయలేరు. బాబా బాబా అనేయడం అనేయగలరు. मनुष्यों को मरने समय कहा जाता है भगवान को याद कर, परंतु यह कर ना सके क्योंकि यथार्थ कोई भी जानते नहीं. మనుషులకి చనిపోయే దశలో ఉన్నప్పుడు నేర్పిస్తారు భగవంతుని జ్ఞాపకం చేసుకోండి అని, కానీ చేయలేరు. ఎందుకంటే యథార్థమైన పరిచయం ఎవరి దగ్గర లేదు కదా. ఎన్ని నిమిషాల వరకు అటు ఇటు తిరుగుతుంది భగవంతుడు అంటే. ఇప్పుడు నేను ఎవరిని జ్ఞాపకం చేయను? విష్ణుమూర్తినా, కృష్ణుడా, రామున్నా, ఏ రూపాల్లో జ్ఞాపకం చేయను? పరిచయం లేదు. कोई भी वापस जा नहीं सकती, నా వికర్మ వినాశ होते. అందుకే ఎవరి ఇంటికి వెళ్ళలేకపోతున్నారు, వికర్మలు వినాశనం అవటం లేదు. परंपरा से ऋषि मुनि आदि सब कहते आए कि रचता और रचना को हम नहीं जानते, वो तो फिर भी सतोगुणी थे. పరంపర నుండి ఋషి మునులు అందరూ చెప్తూ వచ్చారు రచయిత రచనకు సమాప్తి లేదు అని. అయినా కూడా వారు సత్వగుణిగా ఉండేవారు ఋషి మునుల ఆ సమయాల్లో. ఆది శంకరాచార్యులు ప్రారంభమైన ఆ సమయంలో సతుగుణి అవస్థ ఉండేది కదా. అప్పుడే వాళ్ళు నేతి నేతి అన్నారు, తెలియదు తెలియదు మాకు అని, రచయిత రచన కోసం. आज के तम प्रधान बुद्धि फिर कैसे जान सकते? ఇప్పుడు తమ ప్రధానంగా అయిపోయిన ఋషి మునుల బుద్ధి ఇప్పుడు మాకు తెలుసు అని ఎలా చెప్పగలరు? అప్పటి వాళ్ళే తెలియదు అన్నారంటే తెలుసు అని, తెలుసు ఇప్పుడైతే తెలుసు అదేంటంటే నాలోనే ఉన్నారు భగవంతుడు రచయిత. రచయిత రచయిత రచన, రచనే రచయిత. రచనలోనే అంటే సృష్టిలోనే పరమాత్మ వ్యాపించి ఉన్నారు, పరమాత్మలోనే సృష్టి అంతా ఉంది అలా చెప్పేస్తున్నారు. बाप कहते ये लक्ष्मी नारायण भी नहीं जानते, राजा रानी ही नहीं जानते, तो फिर प्रजा कैसे जानेगी? कोई भी नहीं जानते. అరే లక్ష్మీనారాయణులకే తెలియదు కదా భగవంతుడు రచయిత ఎవరని. వారి ప్రజలకు కూడా ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అవి సత్యం బచ్చి హీ జాంతే, సంగమీగల పిల్లలు మీకే తెలుసు రచయిత రచన రహస్యం. तुम्हारे में भी कोई है जो యథార్థరీతి जानते हैं. మీలో కూడా యథార్థంగా కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు కొద్ది మంది ఉంటున్నారు. कहते हैं बाबा घड़ी घड़ी भूल जाते, बाप कहते कहाँ भी जाओ सिर्फ बाप को याद करो, बड़ी भारी कमाई. బాబా గడి గడికి మర్చిపోతున్నాను అనే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు మీలో కూడా. బాబా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కేవలం శివ్ బాబాని జ్ఞాపకం చేసుకోండి, చాలా గొప్ప సంపాదన ఉంది. तुम 21 जन्मों के लिए निरोगी बनते से बाप को अंतर्मुख को याद करना चाहिए ना. 21 జన్మల వరకు నిరోగిగా అయిపోతున్నారు మీరు అంటే బాబా స్మృతి ద్వారా. అలాంటి బాబాను అంతర్ముఖులే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కామ్గా మనసు కామ్గా తీసుకెళ్ళిపోయి మైండ్ని బాబాని జ్ఞాపకం చేసుకుంటాను. మైండ్ కామ్గా మనం పెట్టుకోవటమే అంతర్ముఖి కావటం, బాబా వైపు తీసుకెళ్ళడం మనం మైండ్ చేసుకోవాలి కదా. ఇలాంటి బాబాని నేను ఇలా జ్ఞాపకం చేయాలని ఇంట్రెస్ట్ మనలో క్రియేట్ అవ్వాలి కదా. పరంతు माया बुलाकर तूफान में ला देती, इसमें अंतर्मुख को विचार सागर मंथन करना है. కానీ మాయ మరపించేస్తుంది, తుఫాన్లు తీసుకొచ్చేస్తుంది. अंतर्मुखले विचार सागर मंथन చేస్తూ ఉండాలి. विचार सागर मंथन करने के बाद भी अब भी की यही पुरुषोत्तम बनने का संगम युग. विचार सागर मंथन చేసే టైం కూడా ఇప్పుడే ఉంది. సంగమయుగం, పురుషోత్తములుగా తయారయ్యే సంగమయుగం. శాస్త్రాలు రాశారు కదా సాగర మదనం అని, అది ఇప్పటిది. బాబా చెప్పే జ్ఞాన పాయింట్స్ ని సాగర మదనం చేయటం, దీంతోనే దేవతలకి అమృతం దొరికింది. అలాంటి సాగరం, జ్ఞాన సాగరం మనకి ఇప్పుడు దొరికారు బాబా. జ్ఞాన పాయింట్స్ మురళి నింటే సాగరం యొక్క అలలు, సాగరం నుండి దొరికే గనులు ఇవన్నీ.
यह भी वंडर है, तुम बच्चों ने देखा है, एक ही घर में तुम कहते हम संगम ये और ऑफ पार्टनर व बच्चा आदि कलीगे कितना फर्क है, बड़ी महीन बात बाप समझाते हैं। ఇది కూడా వెండర్ అనిపిస్తుంది సంగమీగలో. పిల్లలు చూశారు కదా, ఒకే ఇంట్లో జ్ఞానంలో వచ్చేవారు నేను సంగమీగి అంటే వాళ్ళ ఆఫ్ పార్ట్నర్ అర్ధాంగిని అంటే భార్య లేదా పిల్లలు కలియుగగా ఉంటున్నారు జ్ఞానంలో రాకుండా. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎంత తేడా ఉంటుంది. చాలా సూక్ష్మమైన విషయాలు బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా మనం నడుచుకోవాలి, సూక్ష్మమైన బుద్ధి ఉండాలి కదా, లేకపోతే డిసర్వీస్ అయిపోతుంది. घर में रहते हुए भी बुद्धि में है कि हम फूल बनने के लिए पुरुषार्थ कर रहे, यही अनुभव की बातें प्रैक्टिकल में मेहनत करनी याद की ही मेहनत है. ఇంట్లో ఉంటే కూడా బుద్ధిలో ఉండాలి, మేము పుష్పాలుగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నాము. అనుభవం యొక్క విషయాలు ఇవి ప్రాక్టికల్ గా శ్రమ పడాలి. దేనిలోని యాద్కి హి మెహనతే. बाबा स्मृतिలో ఉండేదే శ్రమతో ఉన్న పురుషార్థం. एक ही घर में एक हंस तो दूसरा बगुला, फिर कोई बड़े फर्स्ट क्लास होते, कोई विकार का ख्याल नहीं आता है. साथ में रहते भी पवित्र रहते, हिम्मत दिखाते, तो उन्हें कितना उच्च पद मिलेगा. इससे भी बच्चे हैं ना. ఒకే ఇంటిలో ఒకరు హంస ఇంకొకరు కొంగ. బాబా చెప్తున్నారు అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఫస్ట్ క్లాస్ అయిన అవస్థ ఉంటదంట కొంగలతో కలిసి ఉంటూ కూడా. ఎప్పుడు వికారి ఆలోచనలు రావు అంట. తోడుగా ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు, సాహసిస్తారు పవిత్రత విషయంలో. ఎంత ఉన్నత పదవి దొరుకుతుంది వాళ్ళకి. అలాంటి పిల్లలు కూడా బాబా దగ్గర ఉన్నారు కదా. कई तो देखो विकार के लिए कितना मारते झगड़ा करते, अवस्था वो होनी चाहिए जो संकल्प में भी कभी अपवित्र बनने का ख्याल ना आए. కొంతమంది అయితే వికారాల కోసం ఎంత కొడతారు, జిగడాలాడతారు. సంకల్పంలో కూడా ఇప్పుడు అపవిత్రమైన ఆలోచన రాకుండా ఉండే ఆ అవస్థ మీలో ఉండాలి. రియల్ గా బాబా చెప్పే స్థితి అయితే పవిత్రతలో ఎంత మీరు దృఢం అవుతూ ఉంటారు, మీ ఎదురుగా ఉండే ఆలోచనలు కూడా వారు కూడా మారిపోతాయి. మన వైబ్రేషన్స్ అలా వెళ్ళాలి అంటారు బాబా. కష్టమే ఇది, అంత సహజంగా ఎందుకంటే జన్మ జన్మల నుండి సంస్కారంలో అంత మురికి పట్టేసిన ఆత్మ ఇప్పుడు పవిత్రత వైబ్రేషన్ మన నుండి అంత రావాలంటే చాలా పురుషార్థం ఉండాల్సిన విషయం. అది కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటది. వికర్మల యొక్క మురికి బాబా చెప్తారు కదా, మనము ఎంత చేసినా బంధన పోవట్లేదు, వాళ్ళు మారట్లేదు అంటే వికర్మలు అంతా మన పైన ఉన్నాయి, మన వైబ్రేషన్స్. तो ఈజీ కావట్లేదు ఆ బంధన జయించటం. బాబా హర్ ప్రకార్ సే రాయి దేతే రేతే, అన్ని రకాలుగా బాబా సలహా ఇస్తూ ఉన్నారు ఎలా మీరు హంసకంగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉండాలి అని. तुम जानते हैं श्री श्री की मत से हम श्री लक्ष्मी श्री नारायण बनते. శ్రీ మానా హి శ్రేష్ఠ. బాబా ఇచ్చే సలహాలు ఏంటి? శ్రీ శ్రీ యొక్క మతం అది విని నడవడం వల్ల శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణలు అయిపోతాం మనం. శ్రీ అని ఎందుకు చెప్పారు? శ్రేష్టమైన వారు శ్రీ అంటే. संगम युग में ही नंबर 1 श्रेष्ठ, त्रेता में 2 डिग्री कम हो जाती, सतयुग में नंबर 1 श्रेष्ठ. ये ज्ञान तुम बच्चों को अब भी मिलता है. సతయుగంలో నంబర్ 1 శ్రేష్టంగా ఉంటారు, త్రేత వచ్చేటప్పటికి 2 డిగ్రీలు తక్కువ అయిపోతుంది. అయినా కూడా శ్రీ అంటారు. శ్రీ సీత శ్రీరాములు. ఇంకా ద్వాపరంలో మనకి శ్రీ పెట్టే పని లేదు, పెట్టకూడదు కదా. इस ईश्वरीय सभा का कायदा है जिन्हें ज्ञान रत्नों का कदर है. कभी उबासी आदि नहीं लेते, उन्हें आगे आगे बैठना चाहिए. ఈ ఈశ్వరీయ సభలు ఎలా కూర్చోవాలి నియమం చెప్తున్నారు బాబా. ఎలా కూర్చోవాలి? ఎవరికైతే జ్ఞానరత్నాల మీద విలువ ఉంటుందో ఆవలింత రాకూడదు క్లాసులో. ఒకటి. రెండోది ముందుకి వచ్చి కూర్చోవాలి. ముందు ఖాళీగా ఉందంటే ముందుకు వచ్చి కూర్చోవాలి. कोई कोई बच्चे बाप के सामने बैठे भी जुटका खाते उबासी देते रहते, उनको फिर पिछाड़ी में जाकर बैठना चाहिए.
కొంతమంది పిల్లలు ఎదురుగా వచ్చి కూర్చునిపోయి ముందుకి కొన్ని పాటలు పడుతూ ఉంటారు, ఆవలింతలు తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వెనకే కూర్చోండి అన్నారు బాబా. ये ईश्वरीय सभा है बच्चों की, परंतु कोई ब्राह्मणी ऐसे ऐसे को भी ले आती, वो तो बाप से धन मिलता है, एक वर्षం लाखों रुपयों का है. అంటే ఈశ్వరీయ సభ పిల్లలకు కూర్చున్న ఈశ్వరీయ సభలో ఈ నియమము ప్రకారం మనం వినాలి, కూర్చోవాలి. ఇప్పుడైతే మొబైల్ వచ్చేసాయి కదా, మొబైల్ మోగకూడదు అసలు. ఎవరికైతే అత్యవసరం అది అటెండ్ చేయకపోతే జాబ్ ఊడిపోతుంది అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సైలెన్స్ లోని వాళ్ళు గమనించుకొని నెమ్మదిగా బయటకు లేచి వెళ్ళి మాట్లాడు. అది కూడా మాటిమాటికి లేచి బయటకు వెళ్ళడం కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. క్లాస్ టైం అంటే అది అంత ఇంపార్టెంట్ కాదన్నప్పుడు సైలెన్స్ లో ఉంటుంది. ఫోన్ కాల్స్ తర్వాత చూసి మీరు వాళ్ళు ఫోన్ చేయొచ్చు. ఈ రోజుల్లో మనం చేసిన అటు నుండి రిసీవ్ చేసుకున్న ఒకటే బిల్ కదా. పూర్వం రోజుల్లో ఏంటి, మనం ఎత్తకపోతే మనం చేస్తే మనకి బిల్ పడిపోద్దాని. ఇప్పుడు అలా ఏం లేదు కదా. కాబట్టి మొబైల్ కామ్గా ఉంచాలి, గడి గడికి అదే అటెన్షన్, స్థిరంగా కూర్చుండిపోవాలి అంతే. సూక్ష్మ లోకంలో ఉన్నాను లేదా సూక్ష్మ రూపంలో బాబా నా ఎదురుగా కూర్చొని వినిపిస్తున్నారు, బుద్ధి డివేట్ కాకూడదు మురళి అయినంతసేపు. ఇవన్నీ ఈశ్వరీయ సభ యొక్క నియమాలు ఉన్నాయి కదా. కానీ కొంతమంది బ్రాహ్మణ్యక్యులు ఎలాంటి వాళ్ళని తెస్తారంటే మధుబన్లో ఇలాగే కొన్ని పాటలు పడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి పాయింట్స్ అర్థం అవుతున్నాయా లేదా తెలియదు. బాబా పరిచయం కూడా అసలు కరెక్ట్ గా వాళ్ళ మైండ్ లో ఉందా లేదా తెలియదు. కోర్సు వింటారు, మురళికి రోజు వస్తారు, కానీ ఏదో నామక. బాబా చెప్తున్నారు, అసలు బాబా నుండి ఎంత ధనం దొరుకుతుంది తెలుసా. మురళి పాయింట్స్ అంటే ఏంటిది? ధనము, ధనము. ఒక్కొక్క మహావాక్యం లక్షల రూపాయలు విలువైనది అంటే ఒక పాయింట్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి 4 పేజీల్లో. సంచి తెచ్చేసుకోవాలి కదా, దాచేసుకోవాలి కదా. బుద్ధి రూపీ జోలిలో ఇవి తోడుగా తీసుకెళ్ళవచ్చు. బుద్ధుడి జోలిలో నింపుకున్నవి ఈ ధనము, ఈ కట్టలు, ఈ రత్నాలు. అవైతే తీసుకుని వెళ్ళలేం గాని. तुम जानते ज्ञान मिलता है संगम पर. तुम कहते బాబా हम फिर से आए बेहद का वर्षा लेने. చాలా మంది అంటారు బిజినెస్ నాకు రావడానికి అవ్వదు, కానీ బిజినెస్ మైండ్ కరెక్ట్ గా ఉన్నోళ్ళు అయితే ఇది వదులుకోరు. మురళి పాయింట్స్ మిస్ చేయరు. మీకు తెలుసు జ్ఞానం దొరికేదే సంగమే కదా, మళ్ళీ దొరకదు ఈ ధనం. మీరు అంటారు కదా బాబా మళ్ళా వచ్చి మేము బేహద్ వారసత్వం తీసుకుంటాను మీ దగ్గరికి. मीठे मीठे बच्चों को बाबा बार बार समझाते, चीची दुनिया है तुम्हारा बेद का వైరాగ్య. మధురాతి మధురమైన పిల్లలు బాబా మాటికి చెప్తూ ఉన్నారు, ఇది చీచి ప్రపంచము అని. బేహద్ వైరాగ్యం ఉండాలి మీకు. బాప్ कहते इस दुनिया में तुम जो कुछ देखते हो वो कल होगा नहीं. ఈ రోజు మీరు కళ్ళతో చూస్తున్నది రేపైతే కూడా ఉండదు. పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. मंदिरों आदि का नाम निशान ही नहीं रहेगा, वहां स्वर्ग में उनको पुरानी चीज देखने की दरकार नहीं. यहाँ तो पुरानी चीज का कितना मूल्य है. మందిరాల యొక్క నామరూపాలు కూడా మీకు లేవు. అలాంటి పరిస్థితులు వస్తుంది. పాత వస్తువులు ఏవి కనిపించవు అక్కడ, సత్యంగా అవసరం లేదు. కానీ ఇక్కడ పాతవి తవ్వకాలు తీసి మరి పురాతన వస్తువుల విలువ ఇస్తూ ఉంటారు. ఇక్కడ కలెక్షన్ వాటిని म्यूजियम वाटिలో పెడతారు. वास्तव में कोई चीज का मूल्य नहीं सिवाय एक बात के. వాస్తవానికి ఒక శివబాబా తప్ప ఇంకే వస్తువుకి విలువ లేదు ఇప్పటి ప్రపంచంలో. అలా అయిపోయింది. बाप कहते नहीं ना आऊं तो तुम राजा ही कैसे लो. जिनको मालूम है वही आकर बाप से वर्षा लेके. इसलिए कुटुंब में कोई कहा जाता है कोई भी बात में संशय नहीं आना चाहिए. బాబా చెప్పిన నేను దిగి రాకపోతే రాజ్యం ఎలా తీసుకుంటారు మీరు. ఎవరికి తెలుసో వాళ్ళే బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. అందుకే కోటిలో పొందరు అని మహిమ ఉంది గీతలో. కొందరిలో కూడా ఏ ఒక్కరో తెలుసుకుంటారు. ఏ విషయంలో కూడా ఏ పాయింట్ లో కూడా సంశయం రాకూడదు మీకు. भोग आदि की भी रस्म रिवाज है, इनसे ज्ञान और याद का कोई कनेक्शन नहीं है और कोई बात से तुम्हारा ताल्लुक नहीं. सिर्फ 2 बातें अल्फ और बे बादशाही. భోగ్ పెట్టే ఆచారం కూడా ఉంది, దానిలో కూడా డౌట్ రాకూడదు మీకు.
జ్ఞానము బాబా స్మృతి, బాబా చెప్తున్నాను భోగ్ పెట్టేదానికి జ్ఞానము స్మృతికి ఏమీ సంబంధం లేదు అంటున్నారు బాబా. ఇంకే విషయాలతో మీ సంబంధం లేదు, కేవలం 2 విషయాలు ముఖ్యమైనవి గుర్తుంచుకోండి. ఏంటవి? అలఫ్ ఆర్ బే. బాద్షాయి తండ్రి, అలఫ్ అంటే తండ్రి మరియు బే అంటే బాద్షాయి వారసత్వం. अलग भगवान को कहा जाता है, उंगली से भी ऐसे इशारा करते हैं ना, భగవంతుని అల్లా అని అల్లఫ్ అని అంటారు. ప్రతిదాన్ని వాళ్ళు వేళ్ళు పైకి చూపిస్తూ ఇషారా చూపిస్తుంటారు కదా, అతడు ఒక్కడే పైన ఉన్నవాడు అని. ఆత్మ ఇషారా కర్తే హై నా, ఎవరు వేళ్ళు పైకి చూపిస్తున్నా తండ్రి అతడు ఒక్కడే అని. ఆత్మే కదా, వారిలో ఉన్న ఆత్మే కదా శరీరం యొక్క చేతుల ద్వారా చూపిస్తుంది పైకి. మాప్ కేతే భక్తి మార్గ్ మే तुम मुझे याद करते, तुम सब मेरे आशिक हो. భక్తి మార్గంలో మీరు నన్ను పిలిచారు, మీరందరు నా ప్రియురాలు చెప్తున్నారు బాబా. ये भी जानती हूँ बाबा कल्प कल्प आकर सब मनुष्य मात्र को दुख से छुड़ा शांति और सुख देते. ప్రియురాలం అంటే ఎవరికి? నిరాకారుడు చెప్తున్న మాటలు ఇవి. శరీరధారులు అనుకోకండి, ఇక్కడ అక్కడ బాబా భగవాన్లు ఉంటారు కదా, శరీరధారులు ఉంటారు వేరే సత్సంగాల్లో. కాబట్టి నిరాకారుడు శివుడు పరమాత్మ చెప్తున్నారు. ఒక ప్రియురాళ్ళు ఎదురు చూసే మాదిరిగా మీరు నా కోసం ఎదురు చూశారు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గంలోనే అలా పిలిచారు కదా. ఇది కూడా మీకు తెలుసు, కల్పకల్పం బాబా వస్తున్నారు. మానవ మాత్రులకు దుఃఖాల నుండి విడిపించి సుఖం శాంతి ఇస్తున్నారు. तब बाबा ने कहा था कि सिर्फ ये बोर्ड लिख दो कि विश्व में शांति बेहद का बाप कैसे स्थापन कर रहे, सो आकर समझो. 1 सेकंड में विश्व का मालिक 21 जन्म लिए बनना है, तो आकर समझो. అందుకే బాబా చెప్పే బోర్డు బయట పెడతాం కదా, దానిలో కూడా ఈ పాయింట్ రాయింది. విశ్వంలో శాంతి అనంతమైన తండ్రి వచ్చేలా స్థాపిస్తున్నారు తెలుసుకోండి. 1 సెకండ్ లో విశ్వానికి మాలికులు కావడం 21 జన్మల కోసం ఇలా వచ్చి తెలుసుకోండి అని ఇలా రాయాలి బోర్డు పైన. घर में बोर्ड लगा दो, 3 पृथ्वी पर तुम बड़े से बड़ी हॉस्पिटल यूनिवर्सिटी खोल सकते हो. మీ ఇంటికి కూడా ఈ బోర్డు తగిలించండి. ఇలాంటి పాయింట్స్ సెకండ్ లో 21 జన్మల జీవన్ముక్తి. సెకండ్ లో జీవన్ముక్తి ఎలా దొరుకుతుంది? లేదా సెకండ్ లో 21 జన్మల వరకు మీరు స్వర్గానికి మాలికులుగా ఎలా కావచ్చు తెలుసుకోండి. అలాంటి పాయింట్స్ రాసి పెట్టండి. మీ ఇంటి దగ్గర కూడా 3 అడుగుల జాగా చాలు కదా, ఒక గది చిన్నది కేటాయించండి. ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా కూర్చుంటారు, వాళ్ళ జ్ఞానం చెప్పండి. ఇదే హాస్పిటల్ యూనివర్సిటీ మనకి, అది పెద్ద యూనివర్సిటీ హాస్పిటల్ మీకు తెరవచ్చు 3 అడుగుల జాగాలో కూడా. आज से 21 जन्म लिए निरोगी और पढ़ाई से स्वर्ग की बादशाही मिल जाती. బాబా స్మృతి ద్వారా 21 జన్మల వరకు నిరోగిగా అవుతాం. చదువు ద్వారా స్వర్గ రాజ్యం లభిస్తుంది. प्रजा भी कहेगी कि हम स्वर्ग के मालिक है. आज मनुष्यों को लज्जा आती है क्योंकि నరకవాసి ప్రజలు కూడా అక్కడ మేము స్వర్గానికి మాలికులమని అంటారు. ఈ రోజు మనుషులకైతే అలా అనడానికి సిగ్గేస్తుంది. స్వర్గానికి మాలికులు అంటారా? ఎందుకంటే నరకవాసి అయిపోయారు కదా. खुद कहते हैं हमारा बाप स्वर्गवासी हुआ तो नरकवासी होना. స్వయం అంటారే వాళ్ళ నాన్నగారు చనిపోతే ఎవరింట్లో మా తండ్రి గారు స్వర్గస్థులు అయ్యారండి అంటారు. అంటే పిల్లలు అయినా మేము ఇంకా నరకంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. జబ్ మరేంగే తో స్వర్గ మే జాయేంగే, కితనీ సహజ్ బాత్ హై. తండ్రి గారు మరణించే స్వర్గానికి వెళ్ళారు, మేము మరణించాక స్వర్గానికి వెళ్తాం. ఇప్పుడైతే నరకంలో ఉన్నామని ఒప్పుకుంటున్నట్టే కదా. ఎంత సహజమైన విషయం ఇది అర్థం కావడానికి. अच्छा काम करने वाले के लिए खास कहते ये बहुत महादानी था, ये स्वर्ग गया परंतु जाता कोई भी नहीं. మంచి కర్మలు చేసి వెళ్ళి ఉంటే వాళ్ళు చాలా మహాదానిగా ఉండి వెళ్ళారండి, తప్పకుండా స్వర్గానికి వెళ్ళి ఉంటారు వాళ్ళు అని చెప్పుకుంటారు మనుషులు. కానీ ఎవ్వరూ వెళ్ళట్లేదు స్వర్గానికి. పెడిమెడిగా లేదు కదా స్వర్గం ఇక్కడ. భక్తులు ఏంటంటే ఆకాశం మీద ఉండి అక్కడికి వెళ్ళిపోతున్నారు చనిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు. ఆకాశం మీద ఇంకేదో లోకం లేదు కదా, ఇక్కడే రావాలి స్వర్గం.
नाटक जब पूरा होता है तो सभी स्टेज पर आकर खड़े होते हैं। लड़ाई भी तब लगेगी जब सभी एक्टर्स यहाँ आ जाएंगे, फिर लौटेंगे। शो की बारात कहते हैं ना, शिव बाबा के साथ सभी आत्माएं जाएंगे. బాబా చెప్తున్నారు ఇది డ్రామా కదా, లాస్ట్ లో స్టేజ్ మీద అందరూ వచ్చి చూపించాలి కదా యాక్టర్స్. ఎలాగెళ్ళిపోతారు మధ్యలో స్వర్గానికి ఈ డ్రామా స్టేజ్ నుండి తప్పించుకొని? డ్రామాకి ఒక నియమం ఉంటది కదా, పద్ధతులు. లాస్ట్ లో యాక్టర్స్ అందరూ పరిచయాలు ఇస్తారు. కాబట్టి పరంధామంలో కూడా ఇంకా ఆత్మలు ఉన్నారు కదా దిగిన వాళ్ళు. వాళ్ళు కూడా అందరూ దిగిపోతే మొత్తం స్టేజ్ మీద వచ్చేస్తారు అంటే అప్పుడు వినాశన యుద్ధం ప్రారంభమవుతుంది. అంతవరకు రిహర్సలే, అసలైన ప్రళయాలు రావు. అప్పుడు ఒక్కరు కూడా ఇంకా పరంధామంలో ఆత్మలు లేరు, అందరూ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారు డ్రామా స్టేజ్ పైన అన్నప్పుడు శివుడి యొక్క పెళ్లి పరివారం ఊరేగింపు మొదలవుతుంది. ఆత్మల శరీరాలు వదిలి వెళ్తాయి కదా శివబాబా తోడులోని. मूल बात, अभी 84 जन्म पूरी हुई, अब इस जुक्ति को छोड़ना है. जैसे सर्प पुरानी काल छोड़ नहीं लेते तो नई काल सती में लेंगे. ముఖ్యమైన విషయం 84 జన్మలు పూర్తయ్యే ఈ పాత చెప్పు వదిలేయాలి మనం. ఎలాగైతే సర్పం పాత వస్త్రాన్ని వదిలి కొత్త తీసుకుంటుందో, మీరు సతీగలో కొత్త వస్త్రం ధరిస్తారు, కొత్త శరీరం. శ్రీకృష్ణ कितना खूबसूरत है, कितनी उसमें कशिश है, फर्स्ट क्लास शरीर है, ऐसे हम लेंगे. శ్రీకృష్ణుడు ఎంత సుందరంగా ఉంటాడు, ఎంత ఆకర్షణ ఉంది, ఫస్ట్ క్లాస్ అయిన శరీరం కన్నా అలాంటి శరీరం మనం తీసుకు. कहते हैं ना हम तो नारायण बनेंगे, ये तो सड़ी हुई चीची काल है. మేము నారాయణ అవుతామంటారు కదా పిల్లలు. దాంతో పోల్చుకుంటే ఇవి ఎండిపోయి ఉన్న ఏమంటారు, పాడైపోయిన శరీరాలు ఇవి, చిచి శరీరాలు, కులిపోయిన. ये हम छोड़कर जाएंगे नई दुनिया में, ये याद करते खुशी क्यों नहीं होती जब कहते हम नरసింహ నారాయణ बनते. అలాంటి శరీరం వదిలి మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాము. ఎందుకు ఖుషి కలగట్లేదు? తలుచుకుంటుంటే ఖుషి ఉంటుంది. మేము నరు నుండి నారాయణ అవుతున్నామంటే అదేంటి సాధారణంగా అనాల్సిన మాటనా? లోపల నుండి ఎంత ఖుషి, ఎంత ఖుషి అంటే మొత్తం ఈ శరీరంలో అన్ని హార్మోన్స్ ఏంటి అన్ని బ్యాలెన్స్ అయిపోవాలి. అంటే ఒక ఖుషి ఉంటే మనకి ఇక్కడే రోగాలు చాలా వరకు సెట్ అయ్యేలాగా కదా. इस सत्यनारायण की कथा को अच्छी रीति समझो, जो कहते वो करके दिखाओ. సత్యనారాయణ కథ ఇది రోజు మురళి మన కథ ఏంటి? సత్యనారాయణ కథ, మన జన్మల కథ. దీన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఏదైతే చెప్తున్నారో అది చేసి చూపించండి. కెహనీ కర్నీ చెయ్యి, చెప్పటం చేయటం ఒకేలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు धंधा आदि भी बल करो, बाप के हाथों से काम करो, दिल बाप की याद में रहो. ఉద్యోగం వ్యాపారం పనులు ఉంటాయి, చేతులతో చేసుకోండి ఆ పనులు. కానీ దిల్ అనేది, మనసు అనేది బాబా స్మృతిలో పెట్టండి. చూడండి ఎన్ని పాయింట్స్ మీకు గుర్తొస్తాయి పని చేస్తూ చేతులతో. గుర్తు తెచ్చుకోండి, ఆ నశాలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. చేతులతో పని చేస్తున్నాను, బుద్ధి మాత్రం ఆటోమేటిక్ పాయింట్స్ స్మరణ. जितनी जितनी धारणा करेंगे उतना तुम्हारे पास नॉलेज की वैल्यू होती जाएगी. नॉलेज की धारणा से तुम कितना धनवान बनते. ये रूहानी नॉलेज. ఎందుకంటే ధారణ చేస్తుంటే అంత జ్ఞానం యొక్క విలువ మీలో పెరుగుతుంది. ఎంత గొప్ప జ్ఞానం నాకు దొరికిందని విలువ మీకు అర్థమవుతుంది ధారణ చేస్తూ ఉంటేనే. జ్ఞానం యొక్క ధారణ చేయటం వల్ల మీరు ఎంతో ధనవంతులైపోతారు అని చెప్తున్నారు బాబా. ఇది आत्मिक ज्ञानम. तुम आत्मा हो, आत्मा ही शरीर से बोलती है, आत्मा ही ज्ञान देती है, आत्मा ही धारण करते. मेरा आत्मा ఆత్మీయ శరీరంతో మాట్లాడుతుంది, ఆత్మీయ జ్ఞానం ఇస్తుంది, ఆత్మీయ ధారణ చేస్తుంది. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते.
धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, इस पुरानी दुनिया की पुरानी चीजों को देखते हुए भी नहीं देखना है। ఈ పాత ప్రపంచ యొక్క పాత వస్తువులను చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి। नरसिंह नारायण बनने के लिए कहनी करनी एक समान बनानी है। నరుని నారాయణుగా తారవడం కోసం చెప్పటము చేయటం ఒకే సమానంగా తయారు చేసుకోవాలి। सेकंड पॉइंट, अविनाशी ज्ञान रत्नों का कदर रखना है। ये बहुत बड़ी कमाई है, इसमें उबासी या चुटका नहीं आना चाहिए। అవినాశి జ్ఞాన రత్నాల యొక్క విలువ ఉంచుకోవాలి। ఇది చాలా గొప్ప సంపాదన, దీనిలో ఆవలింతలు కానీ పుణుకుపాట్లు కానీ రాకూడదు। మురళి వినే సమయంలో చాలా విలువ ఉండాలి మురళి పాయింట్స్ పైన। नाम रूप की ग्रहचार से बचने के लिए याद में रहने का पुरुषार्थ करना है। నామరూపాల గ్రహచారం నుండి రక్షణ పొందటం కోసం ఏ వ్యక్తి యొక్క నామరూపాల వైపు మన మన బుద్ధి వెళ్ళిపోతుంది ఎక్కువగా అంటే నామరూపాల గ్రహచారం కూర్చుంది అని। అలాంటి గ్రహచారం కూర్చోకుండా రక్షణ పొందడం కోసం బాబా స్మృతిలో ఎక్కువగా ఉండే పురుషార్థం చేయాలి మనం। वरदान, बाकी छत्र छाया के नीचे नाजुक परिस्थितियों में भी कमल पुष्प समान न्यारे और प्यारे भाव। బాబా యొక్క ఛత్ర ఛాయ కింద నాజుకైన పరిస్థితుల్లో కూడా కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా కండి। బాబా యొక్క ఛత్ర ఛాయ కింద నాజుకైన పరిస్థితుల్లో కూడా कमल पुष्प समानंगा अतीतंगा मरे प्रियंगा करनी। संगम एक पर जब बाप के सेवादारी बन करके आते तो छत्रछाया के रूप में बच्चों की सदा सेवा करते। संगम ఈగలే ప్రతి బాబా సేవాదారిగా తయారై వచ్చారు, ఛత్రఛాయ రూపంలో ఉంటూ పిల్లలకు సదా సేవ చేస్తున్నారు। याद करते ही सेकंड में 60 का अनुभव होता है। అందుకే కదా బాబాని జ్ఞాపకం చేయగానే సెకండ్ లో బాబా తోడు అనుభవం అవుతూ ఉంటుంది మనకి। ये याद की छत्र छाया कैसी भी नाजुक परिस्थितियों में कमल पुष्प के समान न्यारा और प्यारा बना देती। ఈ బాబా స్మృతి యొక్క ఛత్ర ఛాయ ఎలాంటి నాజుకైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఇటు అడిగేస్తే కష్టం, అటు అడిగేసిన బాధే, మనం మాట్లాడిన బాధే, మాట్లాడుకున్న వదిలేసిన కూడా ఏమవుతుందో అలా దీన్ని ఏమంటారు సెన్సిటివ్ పరిస్థితులు, నాజుకైన పరిస్థితులు। స్మృతి యొక్క ఛత్ర ఛాయ ఎలాంటి నాజుకైన పరిస్థితుల్లోనైనా మనల్ని కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా తయారు చేసేస్తుంది। मेहनत नहीं लगती, परिस्थिति వచ్చిన శ్రమ అనిపించదు మనకు। बाप को सामने लाने से स्वस्थिति में स्थित होने से किसी भी परिस्थिति परिवर्तन हो जाती है। బాబాను ఎదురుగా తెచ్చుకోవటం వలన స్వస్థితిలో స్థితులు అవ్వడం వలన ఇలాంటి పరిస్థితి కూడా పరివర్తన అయిపోతుంది మన ఎదురుగా వచ్చే పరిస్థితి। स्लोगन, बातों का पर्दा बीच में आने ना दो तो बाप के साथ का अनुभव होता रहेगा। సమస్యలు విషయాలు అనే పరదా మధ్యలో రానివ్వకుండా ఉంటే బాబా తోడు అనేది అనుభవం అవుతుంది। విషయాలు చిన్న చిన్నవి పట్టించుకోవాల్సిన విషయాలు కాదు, ఆలోచించాల్సిన విషయాలు కాదు, వాటి కోసం సంభాషించాల్సిన విషయాలు కాదు, కానీ ఆ విషయాలే పట్టుకుంటాం మనము। అవి మధ్యలో రాకుండా ఉన్నట్లయితే బాబా తోడు అనుభవం అవుతూ ఉంటుంది। ఆ వ్యక్తి ఇషారే ఆత్మిక स्थिति में रहने का अभ्यास करो, अंतर्मुखी बनो। ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం ఇంకొకటి अंतर्मुखता। किसी भी विघ्न से मुक्त होने की युक्ति है सेकंड में स्वयं का स्वरूप और आत्मिक ज्योति स्वरूप स्मृति में आ जाए और कर्म में निमित्त भाव का स्वरूप इस डबल लाइट स्वरूप में स्थित हो जाओ तो सेकंड में हाई जंप दे देंगे। ये విఘ్నాల నుండైనా ముక్తులు అవటానికి యుక్తి ఏంటంటే సెకండ్ లో స్వయం యొక్క స్వరూపం ఏంటది, ఆత్మ జ్యోతి స్వరూపం అనేది స్మృతిలోకి వచ్చేయాలి। విఘ్నం వచ్చింది, సెకండ్ లో ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయాను ఒకటి। రెండోది కర్మలలో నిమిత్త భావం యొక్క స్వరూపంలో ఉంటూ కర్మ చేయాలి। విఘ్నం వచ్చినప్పుడే కాదు, ఎప్పుడు కూడా డబల్ లైట్ అయిపోతాం।
ఇలాంటి డబల్ లైట్ స్వరూపణ స్థితిలో అయిపోయినట్లయితే నిమిత్త మాత్రం నేను అనుకుంటూ సెకండ్ లో మీరు ఆ విఘ్నం నుండి హై జంప్ చేసి ముందుకు వెళ్ళిపోగలరు. कोई भी विघ्न आगे बढ़ने में रुकावट नहीं डाल सकेगा. ఈ అభ్యాసం మనలో ఉన్నట్లయితే ఏ విఘ్నము ముందుకు వెళ్ళడంలో ఆటంకం వేయలేదు. అచ్చా, మమ్మాడే సందర్భంగా మనకు ఈ నెలలో ఈ రోజు పాయింట్ मम्मा के समान गुरु मूर्त और शक्ति स्वरूप स्थिति के लिए योग साधना, आज्ञाकारी का गुण और स्नेह की शक्ति से संपन्न मूर्त. ఆజ్ఞాకారి యొక్క గుణము మమ్మలో మరియు స్నేహం యొక్క శక్తితో సంపన్న మూర్తిగా, ఒకటి ఆజ్ఞాకారి గుణం, ఇంకోటి స్నేహం యొక్క శక్తి మమ్మలో చూసాం. ఆజ్ఞాకారి యొక్క గుణం మరియు స్నేహం యొక్క శక్తితో సంపన్న మూర్తి. मम्मा ने आज्ञाकारिता का सबूत दिया. మమ్మ ఆజ్ఞాకారి గుణం యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపించారు. బాబా కా కేనా और మమ్మా కా కర్నా, బాబా చెప్పారు మమ్మ చేశారు అనేది చూసాం. బాబాకి మహావాక్యాన్ని కవి క్వశ్చన్ ని ఇప్పుడు ప్రశ్నించేవారు కాదు. బాబా మహావాక్యాలు బాబా ఆజ్ఞ దొరికాక సదా జీ బాబా హాజీ బాబా కియా, ఎప్పుడు మమ్మ నోట్ నుండి బాబా ఏది చెప్పినా జీ బాబా జీ బాబా హాజీ అనే విన్నాము. इस गुण से उनके पास स्नेह की शक्ति जमा होती गई. ఈ గుణం కారణంగానే బాబా పట్ల స్నేహం యొక్క శక్తి జమ అయింది మమ్మాలో. उनका स्लोगन था हुक्म हुक्म चला रहा है. అతడు ఆజ్ఞమంటే నడిపిస్తున్నాడు, ఆజ్ఞలో నడవడమే అని ఈ స్లోగన్ ఉండేది మమ్మాలో. मम्मा ने कभी किसी को कह करके नहीं सिखाया, करके सिखाया. మమ్మ ఎప్పుడు ఎవరికి మాటలతో చెప్పి నేర్పించలేదు, చేసి చూపించి నేర్పించారు. स्नेह की ऐसी मूर्त बन गई जो सबने दिल से माना मेरी माँ. స్నేహం యొక్క మూర్తిగా ఎలా తయారయ్యారంటే మమ్మ అందరి హృదయం నుండి కూడా నా తల్లి అని ఒప్పుకునేంత ఆ స్నేహం మమ్మ పట్ల కలిగేది. योगाभ्यास ఈ రోజు योगाभ्यास ज्ञान सूर्य के छत्र छाया के नीचे डबल लाइट फरिश्ता स्वरूप में परमात्मा स्नेह की शक्ति से संपन्न जगदम्बा समान हर आत्मा को स्नेह और शक्ति से भरपूर कर रही हूँ. ज्ञान सूर्य యొక్క ఛత్ర ఛాయ కింద పరంధామంలో ఉన్నాము. జ్ఞానేశ్వరుడి యొక్క కిరణాలు ఉన్నాయి. శివబాబా చిన్న బిందువు నుండి అనంతమైన కిరణాలు, ఆ కిరణాలలో మునిగి ఆ కిరణాల కింద డబల్ ఎయిట్ ఫరిస్తా స్వరూపంలో నేను సూక్ష్మ లోకంలో పరిస్తా, నా పైన బాబా యొక్క జ్ఞానసురుని యొక్క కిరణాలు పడుతూ ఉన్నాయి. డబల్ ఎయిట్ ఫరిస్తా స్వరూపంలో ఉంటూ నేను పరమాత్మ స్నేహం యొక్క శక్తితో సంపన్నమైపోతూ జగదంబ మమ్మ సమానంగా ప్రతి ఆత్మకు స్నేహం మరియు శక్తులతో నేను నింపుతూ ఉన్నాను అని. శుభాబా నుండి నా పైన కురిసినాయి, నేను ప్రపంచంలో గ్లోబ్ లో ఉన్న ఆత్మలందరకు స్నేహము మరియు శక్తులు నింపుతూ ఉన్నాను అని ఈ విజన్, ఈ దృశ్యాన్ని అనుభవం చేస్తూ యోగం చేయండి. ఈరోజు ఎప్పుడు ఖాళీ దొరికినా, ఇప్పుడు కూడా మురళి అయ్యాక యుగంలో కూడా 3 minutes కోసం నేను ఆ సీన్ ఇమర్జ్ చేసుకొని జ్ఞానేశ్వరుని కిరణాల్లో ఉన్న ఫరిస్తా నేను స్నేహ శక్తితో సంపన్నమైపోతూ ఉన్నాను. జ్ఞానేశ్వరుడు శివబాబా యొక్క స్నేహ శక్తితో నిండిపోయి జగదాంబ మమ్మ సమానంగా నేను విశ్వాత్మలందరికీ కూడా స్నేహం మరియు శక్తులు దానం చేస్తూ ఉన్నాను, నింపుతూ ఉన్నానని అనుభవం చేయండి. ఓం
भर लो बच्चे तुम झोलियाँ, भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। देखो मेरे नैनों में प्रभु रहे हैं तुम्हें निहार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। मन चाहा वरदान पाने का सुनहरा वक्त है, लाए हैं बाबा तेरे लिए सतयुग का ताजो तख्त है। मन चाहा वरदान पाने का सुनहरा वक्त है, लाए हैं बाबा तेरे लिए सतयुग का ताजो तख्त है। करो रूह रिहान तुम मुझसे, कहो बाबा बार बार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। भर लो बच्चे तुम झोलियाँ,